హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు నేను ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వచ్చింది. ఎలా ఉంటుందా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం, ఈ టేస్ట్ కూడా చూద్దాం అని చెప్పి ట్రై చేశాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్లోని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 4 స్పూన్స్ కర్డ్. 4 స్పూన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1/4 కప్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని నేను 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో నేను 1/2 కిలో చికెన్కి 1.5 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ ఇలాగా కడిగి పెట్టుకున్నాను. ఒక్క 1/2 అవర్ ముందు మనం రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఏ రైస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో యూజ్ చేసే సోనా మసూరి కానీ నార్మల్ రైసెస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద టమాటో, 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక 1/2 కప్పు, హోల్ గరం మసాలా దినుసులు, నెక్స్ట్ ఫైనల్లీ ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, నెక్స్ట్ జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేగనిద్దాం. వేగిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఆనియన్స్ కలర్ మారాయి. ఈ స్టేజ్లోని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే టమాటాలు మగ్గినంత వరకు మనం వేపుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. చూడండి, 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని చికెన్ని ఉడికించుకోవాలి. మనం వాటర్ అనేది అస్సలు వేయక్కర్లేదండి. ఎందుకు అంటే చికెన్లో వేసిన పెరుగు ఉంది కదండి, పెరుగులోని వాటర్ వస్తుంది కదా, అలాగే చికెన్ వేగుతున్న కొద్దీ వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. మిగతా గ్రేవీ ఉండిపోతుంది కదండి, ఆ గ్రేవీలోని మనం ఇందాక కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించాలి. 2 మినిట్స్ తర్వాత మనం
ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అనుకోండి, 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి అన్ని స్పైసెస్ అన్నీ పట్టే విధంగా ఒకసారి బిర్యానీని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక 10 మినిట్స్ వదిలేసి 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మన బిర్యానీ రెడీ. దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీ అండ్ యమ్మీ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైంకే చాలా బాగా వచ్చింది. అప్రిషియేషన్ కూడా వచ్చింది ఇంట్లో వాళ్ళ నుంచి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ రేణు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.